రిలయన్స్ ఫౌండేషన్ వారి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని గురుకుల పాఠశాలలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ 5వ తరగతిలోనికి ప్రవేశానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర వివరాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎంఈ సూర్యారావు గారు వచ్చారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు రెసిడెన్షియల్ విభాగానికి. ఆయనకి స్వాగతం పలుకుతూ ముందుగా మనం ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవిర్భావం గురించి తెలియజేయడానికి సంబంధించిన వివరాలని సూర్యారావు గారు అందజేయమని. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా నిమ్మకూరులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ని విజిట్ చేసినప్పుడు ఆయన మనసులోకి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే సాంఘిక సంక్షేమ శాఖలో ఇప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి హాస్టల్ స్థానంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే దృక్పథంతో ఆయన అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్ఆర్ శంకరన్ గారిని ఆ ప్రాజెక్ట్ మీద ఎక్కువగా ఆలోచన చేయవలసిందిగా కోరినప్పుడు ఆయన జిల్లాకి 2 రెసిడెన్షియల్ స్కూల్స్, ఒకటి బాలికలకి ఒకటి బాలులకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ విధంగా మొత్తం 1984 సంవత్సరంలో మొత్తం 46 ఇన్స్టిట్యూషన్స్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు అనేటువంటివి 46 స్థాపింపబడ్డాయి. దాంట్లో 23 కానీ బాలికలకి, 23 కానీ బాలులకి నిర్దేశించబడ్డాయి. అయితే వాస్తవానికి ఏమిటంటే అవి దినదిన ప్రవర్ధమానమై ఇవాళ 293 రెసిడెన్షియల్ స్కూల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఇది పెద్ద జిల్లా, తర్వాత ఎస్సీ పాపులేషన్ అధికంగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లాలో 17 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 16 ఉన్నాయి. ఈ సంవత్సరంలో 17వ రెసిడెన్షియల్ స్కూలు పి గన్నవరం మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? వాస్తవానికి ఈ గురుకుల పాఠశాలలో మనం విద్యార్థులకి విద్యతో పాటు ఆవాసం కూడా మనం ఆవాసం కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. అంటే ఆ రోజులో ఉద్దేశం ఏమిటి అంటే ఈ మారుమూలలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చేది. ఆ సందర్భంలో అటు ఆవాసము ఇటు విద్య ఒకే ప్రాంగణంలో కనుక ఉంటే బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు ఫ్రీ భోజన వసతులతో అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లవాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా దాదాపు ప్రతి విద్యార్థికి 60,000 రూపాయలు సంవత్సరానికి వెచ్చించి గవర్నమెంట్ వీరికి అన్ని సదుపాయాలు కలుగజేస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అదేవిధంగా నోట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం, తర్వాత కానీ ప్లేటు గ్లాసు, తర్వాత కానీ షూస్ అండ్ సాక్స్, తర్వాత యూనిఫామ్స్ 3 pairs, తర్వాత టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, వీటితో పాటు విద్యార్థులకు కావాల్సిన కాస్మాటిక్స్ అంటే బాలులకు వచ్చేసరికి నెలకు 50 రూపాయలు చెల్లిస్తున్నాం, అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసరికి 75 రూపీస్ ఇస్తున్నాం. తర్వాత కానీ బాయ్స్కి కావాల్సినటువంటి ఈవెన్ బార్బర్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థి మీద దాదాపు 60,000 రూపాయలు సంవత్సరానికి వెచ్చిస్తోంది. కాబట్టి అటు తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకునేటువంటి విద్యార్థులకి ఈ గురుకుల పాఠశాలలు అనేటువంటివి మంచి ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా నాణ్యమైనటువంటి విద్యను కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏర్పాటు చేస్తూ జరుగుతోంది. యాక్చువల్గా మా దగ్గర 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి 5వ తరగతిలో చేరిన పిల్లవాడు ఇంటర్మీడియట్ వరకు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, వ్యయ ప్రయాసాలు కూర్చకుండా మొత్తం తన చదువు మొత్తం కూడా సెకండరీ తర్వాత హైయర్ సెకండరీ వరకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ గురుకుల పాఠశాలలో నిర్వహించబడుతున్న తరగతులు, మాధ్యమం, అధ్యాపకుల యొక్క పని విధానాలు ఎట్లా ఉంటాయి సూర్యారావు? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సార్, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ బిఎడ్ డిగ్రీ. యాక్చువల్గా మామూలుగా ఎలిమెంటరీ స్కూల్స్లో 5వ తరగతికి బోధించేటువంటి విద్యార్థులు ఎట్లా ఉంటారంటే, టీచర్లు ఎట్లా ఉంటారంటే సెకండరీ స్కూల్ గ్రేడ్ టీచర్స్ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అధ్యాపకులుగా సెలెక్ట్ చేస్తున్న మూలంగా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అందరూ కూడా లోయర్ క్లాసెస్ విద్యార్థులకి చక్కటి శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఏమిటి అంటే ఫౌండేషన్ కనుక బాగుంటే ఆటోమేటిక్గా ముందు తరగతిలో వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా రాణిస్తానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకి చక్కటి విద్య అనేటువంటిది ఇక్కడ మేము ఏర్పాటు చేయగలుగుతున్నాం. సార్, కాలర్ ఉన్నారని చూద్దాం. హలో 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 సో కట్ అయిందండి. ఈ గురుకుల పాఠశాలందు ప్రవేశం విధానం సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా 1983 నుండి రిటర్న్ టెస్ట్ ద్వారానే పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది 5వ తరగతిలోనికి.
అయితే ఈ మధ్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దృష్టిలో పెట్టుకొని 8వ తరగతి వరకు ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండకూడదనేటువంటి నిబంధన ఆధారంగా గత 4 సంవత్సరాలుగా మేము ప్రవేశ పరీక్ష కండక్ట్ చేయకుండా లాటరీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నాం. అయితే ఈ మా ప్రస్తుత సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ సంవత్సరం ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్యార్థులు, మెరుగైనటువంటి విద్యార్థులు కావాలి అంటే కంపల్సరీగా ప్రవేశ పరీక్ష ద్వారానే వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం బాగుంటుంది అనే దృక్పథంతో గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకుని వచ్చారు. దాని ద్వారా ఈ సంవత్సరం మళ్ళీ అగైన్ 5వ తరగతిలోని ప్రవేశం కోసం మేము రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా రేపు 3వ తారీఖు వరకు అంటే శనివారం 3, 5 మే 3వ తారీఖు వరకు కూడా శనివారం వరకు కూడా మేము అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం 5వ తరగతిలోనికి. వీళ్ళందరూ కూడా 11వ తారీఖున ఆదివారం మే 11వ తారీఖు ఆదివారం రోజున వీళ్ళు ప్రవేశ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష కూడా ఉదయం 10 గంటల దగ్గర నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ముఖ్యంగా మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. ఈ స్కూల్స్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఇంగ్లీష్ మీడియం చదువుకునే విద్యార్థులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటి దృష్టితో ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం తెలుగు మీడియాన్ని అబెండ్ చేసేసి ప్లస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఈ ఇన్స్టిట్యూట్స్లో ఉండటం మూలంగా ఈ పిల్లలు 5వ తరగతి నుండి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం మూలంగా వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి చూద్దాం. హలో హలో నమస్తే అండి, సూర్యారావు గారు నన్ను మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు 5వ తరగతిలో పిల్లల్ని జాయిన్ చేస్తారన్నారు కదా. అవును సార్. ఇప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి? తల్లిదండ్రుల దగ్గర ఉండరు కదా, కేర్ ఎలా ఉంటుంది? అది కేర్ చాలా బాగుంటుంది సార్. ప్రతి సెక్షన్కి కూడా అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి 16 సెక్షన్స్ ఉంటాయి సార్. 5 నుండి ఇంటర్మీడియట్ సీనియర్ వరకు మొత్తం 16 సెక్షన్స్ ఉంటాయి. ఈ 16 సెక్షన్స్కి కూడా ఒక టీచర్ని అంటే ప్రతి 40 మందికి ఒక టీచర్ని మనం లోకో పేరెంట్స్గా నియమిస్తాం సార్. ఈ లోకో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు విద్యార్థుల యొక్క మంచి చెడులు, బాగోగులు, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా ప్రతిక్షణం కూడా అనుక్షణం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండి వాళ్ళకి చదువులోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా వాళ్ళకి గైడెన్స్గా ఉంటారండి. అంతేకాకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో హెల్త్ సూపర్వైజర్ ఒకరు ఉంటారు సార్. ఈ హెల్త్ సూపర్వైజర్ రౌండ్ ది క్లాక్స్ కాలేజీలోనే ఉంటాడు. అతను రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా అతనికి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ హెల్త్ సూపర్వైజర్ అయిన అతను పిల్లలకి ఇమ్మీడియట్గా ఏదైనా చిన్న రోగాలు వచ్చినప్పటికీ కూడా అటెండ్ అవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్. అంతేకాకుండా రైట్ ఫ్రమ్ ది మార్నింగ్ సార్ క్లాస్కి ఎంతమంది ఉంటారు? క్లాస్కి సెక్షన్కి 40 మంది, క్లాస్కి 80 మంది సార్. ఒక సెక్షన్కి వచ్చేసి మనం తీసుకుంటే 40 స్టూడెంట్స్ని తీసుకుంటాం సార్. మొత్తం ఒక క్లాస్కి 80 మంది ఉంటారు. ఆ విధంగా మనకు మొత్తం 8 క్లాసులు ఉంటాయి సార్. 8 64 640 మంది స్టూడెంట్స్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్స్లో శాంక్షన్ స్ట్రెంత్ అండి. ప్లే గ్రౌండ్స్ ఉంటాయి సార్. ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా నియర్లీ పాత ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దాదాపు 10 నుండి 15 కొన్ని దగ్గర అయితే 30 ఎకరాల స్థలం కూడా ఉంది సార్ ఈ స్కూల్స్కి. కానీ ప్రస్తుతం అప్పుడు ఏంటంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాల యొక్క పద్ధతులు అంటే గతంలో ఉన్నటువంటి గురుకులాల పద్ధతిలో ఉండాలని బాగా ఇంటీరియర్గా దూరంగా కట్టడం జరిగింది. కానీ రాగా ఏమవుతుందంటే ఈ విద్యార్థులకు సౌకర్యం ఉండాలని, హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలని, రోడ్ పాయింట్ ఉండాలని, బస్ ఫెసిలిటీ ఉండాలని వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మండలాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారండి. దాని మూలంగా ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ల్యాండ్ మనకి ఇప్పుడు 5 నుండి 10 ఎకరాలు మాత్రమే దొరుకుతుంది. ప్లే గ్రౌండ్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో. అంతేకాకుండా ప్రతి ఇన్స్టిట్యూషన్కి 2 ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు సార్. ఒకతను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఒకతను కానీ ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు. ఫిజికల్ డైరెక్టర్ కానీ ఇంటర్మీడియట్ తరగతులు పర్యవేక్షిస్తుంటాడు. పీఈటీ కానీ లోయర్ క్లాసెస్ 5th to 10th క్లాస్ వరకు చూస్తుంటారండి. చాలా బాగుందండి. గవర్నమెంట్ ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం, పూర్తిగా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టడం, పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ దృష్టి పెట్టడం చాలా బాగుంది సార్. వాస్తవానికి సార్ వాస్తవానికి జరుగుతున్నది ఏమిటి అంటే ఈ సంవత్సరం విద్యార్థుల్ని మౌంటైనీరింగ్ అంటే మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి కూడా మా సెక్రటరీ గారు పిల్లల్ని పంపించడం జరిగిందండి. 120 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళల్లో 20 మందిని సెలెక్ట్ చేసి మొన్న వాళ్ళని 16,000 అడుగుల ఎత్తు వరకు కూడా మౌంట్ ఎవరెస్ట్లో ఎక్కడం జరిగిందండి. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే మొన్న ఏప్రిల్ 4వ తారీఖున వాళ్ళలో 20 మందిలో 2 పిల్లల్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ 2 పిల్లలకి 1,65,00,000 రూపాయలు వెచ్చించి వాళ్ళని ఫస్ట్ చైనా పంపించి చైనా నుండి మనకి ఈ హిమాలయాలు బాటమ్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ నుండి ఇప్పుడు వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు సార్. ప్రతిరోజు కూడా 5,000 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి దిగుతున్నారు అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే విల్ రీచ్ ది మౌంట్ ఎవరెస్ట్ బై 20th of May సార్. చాలా బాగుంది సార్. మీరు మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా వాళ్ళు పైకి వచ్చే అవకాశాలు కల్పించడం చాలా బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని పర్సనల్ కలుస్తాం సార్. అది సరే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఉన్న
యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సార్ 84 నుండి ఈ సంస్థలు ప్రారంభించిన తర్వాత కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళ ఆలోచిస్తుంటే మేము 84లో నేను ప్రిన్సిపాల్గా చేరినప్పుడు నా జీతభత్యాలు 1200 రూపాయలు ఉంటే వాళ్ళ నా స్టూడెంట్స్ స్టార్టింగ్లోనే దాదాపు 70,000 80,000 రూపాయల జీతంతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారండి. చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు. చాలామంది డాక్టర్స్ అయ్యారు, చాలామంది ఇంజనీర్లు అయ్యారు, తర్వాత నేవీలో ఉన్నారు, తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, తర్వాత టీచర్స్గా చేస్తున్నారు, లెక్చరర్స్గా చేస్తున్నారు, ప్రొఫెసర్స్గా చేస్తున్నారు. ఒక ఫీల్డ్ అనేటువంటిది లేదండి. చాలామంది పిల్లలు చాలా బాగా డెవలప్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న రిజర్వేషన్ ప్యాటర్న్ ప్రకారం 80 సీట్లు ఉంటే 60 సీట్లు ఎస్సీస్కి, 10 సీట్లు మాత్రమే హరిజన్ క్రిస్టియన్స్కి, 4 బీసీలకి, 5 ఎస్టీలకి, 1 మాత్రమే ఓసీలకు ఉంటుంది. అంటే మోస్ట్లీ ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి దిగువ తరగతుల వాళ్ళకి మాత్రమే ఉండటం మూలంగా. కాలం ఉన్నారు చూద్దాం. హలో 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 నమస్తే మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యారావు గారితో మాట్లాడినమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే, చెప్పండి. మీరు ప్రశ్న అడగండి. ప్రశ్న అడగండి, వినపడుతుంది. మీరు ఈ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ 3వ తారీఖు లోపల పంపించాలమ్మా. అంటే రేపు శనివారం లోపల ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించాలి. గతంలో అయితే యాక్చువల్గా మేము క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత స్టడీ సర్టిఫికేటు ఇవన్నీ అడగడం జరిగింది. కానీ ఏమిటంటే ప్రస్తుతం నుండి ఈ ఎలక్షన్స్ దృష్ట్యా మనకి ఎంఆర్ఓలు వాళ్ళు ఎవరు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చి ఆన్లైన్ మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్కి వెళ్ళచ్చు. అలా కుదరకపోతే మనకు జిల్లాలో మొత్తం 16 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ 16 రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ స్కూల్కి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల వెళ్ళినా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ యొక్క పిల్లవాడికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్లో పంపించడమే కాకుండా ఇమ్మీడియట్గా మీకు హాల్ టికెట్ కూడా మీ చేతికి ఇచ్చేస్తారు. విషయం ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 11వ తారీఖు నిర్వహించబడుతోంది. ఈ 11వ తారీఖు మన జిల్లాలో 5 సెంటర్లో నిర్వహిస్తున్నాం. ఒకటి లక్ష్మీ నరసాపురం, ఒకటి రెండోది పండూరు, మూడోది సామమూర్తి నగర్ కాకినాడ, 4వది రాజమండ్రి, 5 తుని మే 11న. ఈ 5 సెంటర్లో ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ ద్వారా మీరు పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. తర్వాత ఈ రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయండి ఇక్కడ? వాస్తవం చెప్పాలంటే సార్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో రౌండ్ ది క్లాక్ వర్క్ కింద మనం భావించాలండి. మార్నింగ్ 5 o'clockకి డ్రిల్ టీచర్స్ వస్తారు. మార్నింగ్ 5 to 7, 6:30 వరకు కూడా వ్యాయామ అధ్యాపకుల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో మార్నింగ్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ జరుగుతాయి సార్. వాళ్ళ పర్యవేక్షణలో యోగా అండ్ ఎక్సర్సైజ్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళు 5 to 6:30 వరకు ఈ కార్యక్రమంలో ఉంటారు. ఆ తర్వాత కానీ వాళ్ళకి పర్సనల్ టైం ఇస్తాం సార్. పర్సనల్ టైం అయిన తర్వాత 7 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాం సార్. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమిటి అంటే బ్రేక్ఫాస్ట్తో పాటు మిల్క్ విత్ బూస్ట్ అనేటువంటి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అది 7:45 కల్లా ఈ కార్యక్రమం అయిపోతుంది సార్. అంటే బ్రేక్ఫాస్ట్ 7:45కి అయిపోతుంది. 7:45 నుండి 8:45 వరకు మార్నింగ్ స్టడీ అవర్ ఉంటుందండి. ఈ మార్నింగ్ స్టడీ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ 15 minutes ఇచ్చిన తర్వాత 9 o'clock అసెంబ్లీ ఉంటుంది సార్. 9:15 కల్లా అసెంబ్లీ క్లోజ్ అయ్యి 9:15 నుండి 1 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయి సార్. 1 to 2 కానీ వీళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 2 నుండి 4 వరకు మళ్ళీ క్లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత E+ క్లబ్ అనేటువంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఒకసారి కాలం ఉన్నది చూద్దాం, కంటిన్యూ చేద్దాం. హలో 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 సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యారావు గారితో మీరు ప్రశ్న అడగండి నేరుగా. నమస్తే, చెప్పండి. తప్పకుండా సార్. సార్ ఫీజులు అంటూ ఏముండవు సార్. ఎగ్జామినేషన్ ఫీజుతో సహా ప్రతి పైసా కూడా ప్రభుత్వం వీళ్ళ కోసం వెచ్చిస్తుంది. అయితే విషయం ఏంటంటే మీరు 7వ తరగతి నుండి 8వ తరగతిలోకి అంటున్నారు కాబట్టి ఈ యొక్క ప్రవేశాలు ఎట్లా ఉంటాయంటే మనకి యాక్చువల్గా 80 శాంక్షన్ స్ట్రెంగ్త్ అని చెప్పాను. ఈ 80లో ఎవరైనా టీసీలు తీసుకెళ్ళినటువంటి విద్యార్థులు కనుక ఉంటే వాళ్ళ స్థానంలో వీళ్ళని వాళ్ళ ఏ క్యాస్ట్ పరంగా టీసీ తీసుకెళ్లారో ఆ క్యాస్ట్ సీట్లు నింపడం జరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ 80 సీట్లలో 70 మంది ఉన్నారనుకోండి ఈ సంవత్సరాంతానికి, మిగిలిన 10 సీట్లు కూడా 8th క్లాస్లో మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అడ్మిషన్స్ అనేటువంటివి జూన్ 12 తర్వాత జరుగుతాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఓన్లీ 5వ తరగతికి మాత్రమే జరుగుతుంది.
అంతే సార్. అంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ 80 కాబట్టి 80కి పైన ఎక్కువగా మీరు తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే జనరల్గా ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా కనీసం 4-5 సీట్లు ఖాళీగానే ఉంటాయి సార్. అంటే కులాల వారీగా ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ పిల్లలు ఎక్కువ సీట్లు ఖాళీ అవుతుంటాయి. కారణం ఏంటంటే అనారోగ్య రీత్యా ఇతరత్ర వాళ్ళు, లేకపోతే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వలసపోతుంటారు, వేరే గ్రామాంతరాలకు వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి దూరం అయిపోతుంటారు ఈ జిల్లా నుండి. అలాంటి సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు ఎక్కడో గ్రామాంతరానికి వెళ్తానికి ఇష్టపడక వాళ్ళు ఇక్కడ నుండి పిల్లల్ని టీసీ తీసుకుని వెళ్తాం జరుగుతుంది. ఆ సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను మీకు కేటాయిస్తాం జరుగుతుంది సార్. మేము తెలుసుకోవాలంటే ఎప్పుడు రావచ్చు సార్ మీ డాడీ? మీరు జూన్ 12 తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు సార్. జూన్ 12 రాజమండ్రి ఎక్కడ సార్ ఇది? రాజమండ్రిలో మనం డైట్ కాలేజ్ ఉంది కదా సార్, డైట్ కాలేజ్ పక్కన గర్ల్స్కి ఉందండి. డైట్ కాలేజ్ అంటే ధవళేశ్వరం కిందకు వస్తుంది అది. ఎవరు అండి? అంటే బొమ్మూరు డైట్ కాలేజ్ ఉంది కదండి, బొమ్మూరు డైట్ కాలేజ్ దగ్గర అది ధవళేశ్వరంలోకి వస్తుంది. అక్కడ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది సార్. ఆ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో మీరు కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మీకు వివరాలు చెప్తారు. మొత్తం మన జిల్లాలో బాయ్స్కి వచ్చేసరికి 4 ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి సార్. గర్ల్స్కి వచ్చేసరికి 12 ఉన్నాయి. సో బాయ్స్కి వచ్చేసరికి లక్ష్మీ నరసాపురంలో ఉంది, గోడి బాయ్స్ ఒకటి ఉంది, తర్వాత కానీ ఏమల్లవరం రౌతులపూడి మండలంలో ఒకటి ఉంది, తర్వాత కానీ పేరూరు గోడి బాయ్స్ పేరూరు అంటారు సార్ దాన్ని కూడా. సో ఇప్పుడు పీ గన్నవరంలో కొత్తగా పెడుతున్నారు సార్. మీకు ఇంకోటి 8th క్లాస్కి కావాలి అంటే పీ గన్నవరంలో కొత్తగా పెడుతున్నారండి. ఆ స్కూల్లో మొత్తం 80 సీట్లు కూడా ఈ సంవత్సరం కాల్ఫర్ చేస్తాం సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా విద్య కాకుండా? సార్ చాలా ఎక్కువ సార్. యాక్చువల్గా ఏమిటి అంటే ఇందా నేను చెప్తున్నాను, 4 గంటలకి ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ+ క్లబ్ అనేటువంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సార్. అంటే ఈ ఈ+ క్లబ్లో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ ½ అన్ అవర్లో పిల్లవాడు వచ్చి, అందరి పిల్లలు ఉంటారు, అందరి పిల్లల యొక్క సమక్షంలో వాళ్ళు ఒక కార్యక్రమంలో, అంటే ఒక రోజు ఒక టాపిక్ ఉంటుంది సార్. ఆ టాపిక్ ప్రకారం వాళ్ళ పిల్లలు మాట్లాడాల్సి వస్తుంది, పబ్లిక్ డయాస్లో మాట్లాడాల్సి వస్తుంది ఇంగ్లీష్లో. ఆ తర్వాత కానీ వాలంటరీ క్లబ్స్ అనేటువంటి కూడా ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి సార్. అంటే బుక్ రీడింగ్ క్లబ్ కానీ, డిబేట్, ఎస్సే రైటింగ్, క్విజ్ ఇలాంటివన్నీ క్లబ్లు కూడా నిర్వహిస్తున్నాము. అది కాకుండా సాయంత్రం 5 to 6 మళ్ళీ గేమ్స్ ఉంటాయి సార్. అంటే పొద్దునే కానీ యోగా అండ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సాయంత్రం వచ్చేసరికి వాలీబాల్ అని, టెనికైట్ అని, లేకపోతే ఖోఖో అని, కబడ్డీ అని, ఇలాంటి గేమ్స్ అన్ని కూడా ఈ ఇద్దరి యొక్క డ్రిల్ టీచర్ల యొక్క పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. సో అగైన్ 6 to 7 వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ సప్పర్ సార్, సాయంత్రం రాత్రి భోజనం ఉంటుంది. 7 to 9 ప్రతిరోజు కూడా సూపర్వైజర్ స్టడీ ఉంటుంది సార్. మొత్తం ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటారు రాత్రిపూట. అదేవిధంగా పొద్దున ఇందాక 7:45 to 8:45 అని చెప్పని దాంట్లో కూడా ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. ఈ టీచర్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే స్టడీ అవర్ జరుగుతుందండి. ఈ పిల్లలకు కావాల్సిన డౌట్లు కానీ, వీళ్ళకి ఏమన్నా చేయలేనటువంటి సమ్స్ వాళ్ళు సాల్వ్ చేసి చూపించడం కానీ, లేకపోతే కష్టమైనటువంటి ప్రాబ్లమ్ని వీళ్ళే బోర్డు మీద చూపించడం కానీ చేస్తుంటారు సార్. కాలర్ ఉన్నారు చూద్దాం. హలో 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 సో కాల్ కట్ అయిందండి. కంటిన్యూ. వేసవి సెలవులకు సంబంధించిన ఇప్పుడు దీనికి సంబంధించి సార్ మీరు ఇందాక అడిగినటువంటివి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి మీరు అడుగుతున్నారు కదా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. అసలు సంవత్సరం మొత్తం ఎట్లా జరిగిపోయిందో కూడా తెలియని స్థితిలో గొప్ప గొప్ప యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. అంటే దీనికి మొత్తానికి కలిసి మాకు ఇగ్నైట్ అనేటువంటిది ఒక దాని పేరు పెట్టారండి. దీంట్లో ఏమిటంటే ఫస్ట్ స్కూల్ లెవెల్లో డిబేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం, అదేవిధంగా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం, ఆ తర్వాత క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం, తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ స్కూల్ లెవెల్ కండక్ట్ చేసాం. స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసిన తర్వాత జిల్లా కన్వీనర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఉన్నటువంటి 16 ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి పిల్లల మధ్య కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈ 16 అయిపోయిన తర్వాత మనకి ఇది జోన్ అంటే జోన్ 2 అంటారు సార్ దీన్ని. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా 3 కలిసి జోన్ 2 కిందకు వస్తాయి. సో మళ్ళీ ఈ పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ స్టూడెంట్స్ని మళ్ళీ జోనల్ లెవెల్కి పంపించడం జరిగింది. జోనల్ లెవెల్లో గెలిచినటువంటి పిల్లల్ని మళ్ళీ స్టేట్ లెవెల్కి పంపించడం జరిగింది. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా జరిగాయి సార్. ఇది కాకుండా పిల్లలకి కావాల్సినటువంటి రాజకీయ నాలెడ్జ్ కూడా, అంటే మనకి పొలిటికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏం చేశారంటే యూత్ పార్లమెంట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు సార్. యూత్ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసాం, అలాగే జోనల్ లెవెల్లో కండక్ట్ చేశారు, స్టేట్ లెవెల్లో కండక్ట్ చేశారు. ఈ గెలిచినటువంటి పిల్లలందరికీ మంచి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు. సో తర్వాత చెస్ కాంపిటీషన్స్ ఒకటి కండక్ట్ చేశారు ఈ సంవత్సరం మన రాష్ట్రం మొత్తంలో. అంటే ముందు స్కూల్ లెవెల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్. తర్వాత రీసెంట్గా హలో 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 నమస్తే, సూర్యారావు గారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. నమస్కారం అండి సార్. దేంట్లో అంటే ఓసీకి ఒకటే ఉంటుంది సార్. ఇది యాక్చువల్గా ఇది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కాబట్టి
60 సీట్లు ఏం కానీ ఎస్సీలకు ఉంటుంది సార్. అలాగే 10 సీట్లు హరిజన్ క్రిస్టియన్స్కి ఉంటుంది, 4 సీట్లు బీసీలకు ఉంటాయి, 5 సీట్లు ఎస్టీలకు ఉంటాయి, 1 సీటు మాత్రమే ఓసీలకు ఉంటుంది. అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక సీట్ సార్? అవును సార్, ఒక్కొక్క సీట్ ఒక్కొక్క క్లాస్కి సార్, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఉదాహరణకి మనకి 8 క్లాసులు ఉంటే 8 మంది ఓసీలు ఉంటారు సార్. అలాగే 8 4 32 మంది బీసీలు ఉంటారు, 8 5 40 మంది ఎస్టీలు ఉంటారు. అదిగే సార్, ఇప్పుడు అదే మీ మొత్తం ఈస్ట్ గోదావరిలో ఎన్ని ఉంటుంది ఇన్స్టిట్యూట్లు? బాయ్స్ దా గర్ల్సా సార్? బాయ్స్ బాయ్స్కి వచ్చేసరికి 4 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ ఈస్ట్ గోదావరిలో. గర్ల్స్కి వచ్చేసరికి 12 ఉన్నాయండి. 4 ఉంటాయన్నా? అవునండి. టెస్ట్ అంటే ఏమేస్తారు సార్ అప్ టు 4th వరకు? సార్ టెస్ట్ కూడా మీకు చెప్తున్నాను సార్, ఇది స్టేట్ సిలబస్కి సంబంధించినటువంటి పుస్తకాల మీద ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుందండి. అంటే క్వశ్చన్ పేపర్లో పైన తెలుగులో ఉంటుంది, కింద ఇంగ్లీష్లో ఉంటుంది, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ సార్. దీంట్లో 40 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది సార్, 100 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది, 100 మార్కుల్లో 40 మార్కులకి ఏం కానీ ఇంగ్లీష్ ఉంటుంది, 30 మార్కులకి ఏం కానీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 మార్కులకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది సార్. కాబట్టి 40, 30, 100 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు, మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. తెలుగు మీడియంలో చదువుకుంటున్నటువంటి 4వ తరగతి విద్యార్థులు కూడా వాళ్ళు మా దగ్గర అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు పాస్ అయితే మటుకు ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ మేము వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది సార్. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవగలుగుతారా అనేటువంటి భయం కూడా మన దగ్గర అవసరం లేదండి. కారణం ఏంటంటే మొదటి 3 నెలల పాటు మేము బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేస్తాం సార్. ఈ బ్రిడ్జ్ కోర్సులో ఈవెన్ ఆల్ఫాబెట్స్ నుండి కూడా మేమే నేర్పించి వాళ్ళని నిష్ణాతులు చేసి ఆ తర్వాత మాత్రమే 5వ తరగతి సిలబస్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం జరుగుతుందండి. ఆ బ్రిడ్జ్ కోర్స్ కూడా జరుగుతుందండి. బ్రిడ్జ్ 3 నెలల పాటు బ్రిడ్జ్ అంటే దసరా పరీక్షల వరకు కూడా బ్రిడ్జ్ కోర్సే ఉంటుందండి. సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారండి చిన్నప్పటి నుంచేనా? ఏమండి సివిల్స్ సివిల్స్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ మా దగ్గర ఉన్నటువంటి మనకి ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎస్పీ పొలసానపల్లి వెస్ట్ గోదావరిలో చదువుకున్నటువంటి విద్యార్థిని సార్. ఆ అమ్మాయి మనకి వెస్ట్ గోదావరి పొలసానపల్లి ఉంది, ఆ పొలసానపల్లిలో చదువుకున్నటువంటి విద్యార్థిని ఇవాళ రంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తుందండి. ఆ విధంగా ఇప్పుడు ఐఆర్ఎస్కి కానీ ఇప్పుడు ఆరుగోలు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటే ఆరుగోలు విద్యార్థి ఒక అతను ఐఆర్ఎస్ పాస్ అయ్యాడు సార్ ఈ మధ్య. సో సివిల్ సర్వీసెసే కాదు సార్, ఇప్పుడు మనకి మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ 293 రెసిడెన్షియల్ స్కూల్సే కాకుండా రీజియన్కి ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉందండి, సిఓఈ అంటారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. మనకి ఈ ఆంధ్ర రీజియన్కి ఏం కానీ వైజాగ్లో ఉంది, రాయలసీమ రీజియన్కి ఏం కానీ కర్నూలులో ఉంది, తర్వాత ఏం కానీ ఇటు పక్క తెలంగాణ రీజియన్కి ఏం కానీ కరీంనగర్లో ఉంది. ఈ 3 సిఓఈస్లో ఇంకా బాగా అంటే ఈ రీజన్స్లో ఉన్నటువంటి బెస్ట్ టీచర్ని అక్కడికి డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంటెన్సివ్ కోచింగ్ అనేటువంటి ఇప్పించడం మూలంగా అక్కడ మనకి ర్యాంకులు వస్తున్నాయి సార్. ఇది కాకుండా ఐఐటి స్పెషల్ కోచింగ్ సెంటర్ అని నాగోలు అంటే గచ్చిబౌలిలో ఉంది సార్, మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. దీనికి మనకి యాక్చువల్గా 10th క్లాస్ విద్యార్థులు మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ బయట విద్యార్థులు కానీ వీళ్ళందరికీ ప్రెస్ నోట్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఏం కానీ జిల్లాలో కండక్ట్ చేసాం, 2వ స్క్రీనింగ్ టెస్ట్ ఏం కానీ జోన్లో కండక్ట్ చేశారు. ఈ జోన్లో కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో హయ్యెస్ట్ మార్క్స్ పొందినటువంటి వాళ్ళకి ఇప్పుడు నాగోల్లో దాన్ని అంటే గచ్చిబౌలి అంటారు సార్. ఇంతకుముందు నాగోల్లో ఉండేది, నాగోల్ ఐఐటి కాలేజీ, అది గచ్చిబౌలిలో ఉంది, ఆ గచ్చిబౌలిలో ప్రవేశం ఇస్తారు సార్. కిందటి సంవత్సరం 18 మంది విద్యార్థులు ఐఐటిలో ఐఐటికి క్వాలిఫై అయ్యారు సార్, 18 మంది. అంతకుముందు సంవత్సరం 17 మంది ఉత్తీర్ణులయ్యారు. మనకి తెలిసిన చొక్కా రామయ్య గారు అనేటువంటి ఆయన ఐఐటి రామయ్య గారు అని పిలుస్తారు మనని. ఆ ఐఐటి రామయ్య గారి యొక్క నేతృత్వంలో ఈ ఐఐటి కాలేజీ మనకి గచ్చిబౌలిలో నిర్వహించబడుతుంది సార్. అడ్మిషన్ ఫామ్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏ క్లాస్కి సార్ మీరు అడిగేది? 5th అడ్మిషన్ ఫామ్ అంటే ఏమి లేదు సార్, మీకు ఆన్లైన్ ద్వారా పంపించాలి. ఆన్లైన్లో మొదట్లో ఏమిటంటే క్యాస్ట్ ఇన్కమ్ స్టడీ సర్టిఫికేట్ కావాలనుకున్నాం, కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ వస్తే ఇది అందుబాటులోకి రావట్లేదని వాటిని కూడా అవాయిడ్ చేసేసి ఓన్లీ మీరు ఫోటో తీసుకొని మీ అబ్బాయికి సంబంధించిన వివరాలు తెలుసుకొని సంబంధించినటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి కానీ కనుక వెళ్తే వాళ్ళు లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్ కూడా మీకు ఇమీడియట్గా వచ్చేస్తుందండి. మీకు వెంటనే హాల్ టికెట్ కూడా వస్తుంది. మొత్తం 5 సెంటర్లు ఉన్నాయి సార్ జిల్లాలో. ఈ 5 సెంటర్లో మీకు ఎక్కడ దగ్గరగా ఉందో ఆ సెంటర్ నుండి మీరు మీ పిల్లవాడి చేత పరీక్ష రాయించవచ్చు. ఏమండి డైట్ కాలేజ్ పక్కనే సార్, డైట్ కాలేజ్ పక్కన పెద్ద బిల్డింగ్ సార్. ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా 13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారండి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ కూడా 13 కోట్ల రూపాయలతో. మనకి జిల్లాలో వచ్చేసరికి 16 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా పి గన్నవరంలో స్టార్ట్ అవుతుంది సార్. నరేంద్రపురం ఉంది, పి గన్నవరం మండలం నరేంద్రపురంలో. అక్కడ ఆల్రెడీ సార్
ఇప్పుడు మొత్తం మనకి పూర్తి డీటెయిల్స్ ఏదైనా సైట్ లో వస్తుంది, వెబ్సైట్ లో ఏదైనా వస్తుంది, మీకు అడ్వర్టైజ్మెంట్ మొత్తం వివరాలు దాంట్లో ఏమేమి కావాలంటే మొత్తం వివరాలు ఇచ్చాను సార్. మీరు దగ్గరలో ఏ స్కూల్కి వెళ్ళినా కూడా తెలుస్తుందండి. యాక్చువల్గా వెబ్సైట్లో ఏదైనా పెట్టారా లేదా? నెట్ ఇవ్వాలంటే ఏమైనా వీలవుతుంది? వెబ్సైట్లో పెట్టండి, వెబ్సైట్లోనే ఉంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్. www.apswris.cgg.gov.in సార్. ఇది వెబ్సైట్ సార్ మాది. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి సార్, యాక్చువల్గా చెప్పాలి అంటే గత 2 ఏళ్లుగా ఈ ప్రత్యేక ప్రోగ్రాంలు అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ అరేంజింగ్ సార్. దాంట్లో మొదటిది రేపు 1వ తారీఖు దగ్గర నుండి 15వ తారీఖు వరకు మహేంద్ర హిల్స్లో, అంటే పిల్లలకి చదువు ఒకటే కాదు, ఎవరెవరికి ఏ రంగాల్లో ఇష్టం ఉందో ఆ రంగంలోకి పిల్లలు వెళితే వాడు అక్కడ ఎక్కువగా రాణిస్తాడు అనేటువంటి ఒక దృక్పథంతో ఈ సెక్రటరీ గారు మనకి కొత్తగా వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేసి మ్యూజిక్ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెట్టారు సార్. అంటే మనకి 23 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక 50 మందిని సెలెక్ట్ చేసి స్పెషల్గా మ్యూజిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 15 రోజుల పాటు ఇష్టం జరుగుతుందండి. అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా వాయిస్ ఫర్ బాయ్స్ అని, అంటే దీంట్లో ఏమిటంటే ఈ పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలని, వాళ్ళల్లో అంతర్గతంగా ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటకు తీయడం కోసం డిస్కవర్ ఫార్చ్యూన్ అనే ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు సార్. ఈ డిస్కవర్ ఫార్చ్యూన్ ఒక్కొక్క క్యాంప్లో 500 మంది ఉంటారు సార్. రేపు 1వ తారీఖు దగ్గర నుండి 31వ తారీఖు వరకు కొండాపూర్ మెదక్లో ఒకటి ఉంది, అక్కడ ఒక సెంటర్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ షేక్పేటలో 2వ సెంటర్ ఉంది. ఈ 2 సెంటర్లలో కూడా దాదాపు 1000 మంది మగపిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. దీంట్లో లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఇంగ్లీషు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇతరత్ర వాడికి ఆటలు పాటలు మొత్తం అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ఈ స్వారోబో అనేటువంటిది ఒక కొత్త క్యాంప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సార్. అసలు ఇప్పుడు మా పిల్లల్ని ఏమంటున్నారంటే సార్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పిల్లల్ని స్వారోస్ అంటున్నారు సార్. కాలర్ ఉన్నారు చూద్దాం. హలో 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 కాల్ కట్ అయినట్టుంది సూర్యారావు గారు. ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు అదేవిధంగా జేపీఎస్లో నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలని ఏ విధంగా మీరు అదే సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్వారోబో కార్యక్రమం అంటే ఇప్పుడు అంతా రాబోయేటువంటి కాలం అంతా కూడా మనకు అంతా కంప్యూటర్ యుగం సార్. ఈ కంప్యూటర్ యుగంలో కూడా పిల్లలు ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ స్వారోబో క్యాంప్ అనేటువంటిది కుప్పం మన ఇక్కడ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో ఏర్పాటు చేశారు సార్. ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దాదాపు 500 మంది ఆ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో రేపు 1వ తారీఖు దగ్గర నుండి 12వ తారీఖు వరకు ఒక క్యాంపు, అదేవిధంగా 13 నుండి 24 వరకు 2 క్యాంపులు నిర్వహించబోతున్నారు. ఈ పిల్లలు దానికి హాజరవుతున్నారు సార్. అదేవిధంగా స్వగస్య అనేటువంటి ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు సార్. మొత్తం ఒక్కొక్క జోన్లో 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. అంటే ఇది అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి, యాక్చువల్గా విద్యార్థులు అనేటువంటి వాళ్ళకి సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి ఒక వేదిక అంటూ కావాలి. ఇవాళ గొప్ప గొప్పగా సైంటిస్టులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా చిన్నతనంలో వాళ్ళ యొక్క స్కూల్స్లో చిన్న చిన్న ప్రయోగాలు చేసి పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి దానికోసం ఈ స్వగస్య అనేటువంటి ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు సార్. కాలర్ హలో హలో నమస్తే సార్, మాట్లాడండి. సూర్యారావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి. నవోదయ రాసిందా? ఇప్పుడు నవోదయ రాసినటువంటి పిల్ల ఎన్నో తరగతిలో రాసింది? అక్కడ 5వ తరగతిలో రాసిందా, 6వ తరగతిలో రాశారా? 5వ తరగతిలో రాశారు. కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లోకి మళ్ళీ మీరు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పంపించుకోవాలి. 3వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మీరేం చేయాలంటే ఒక ఫోటో తీసుకుని ఆ పాపకు సంబంధించిన వివరాలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్తామో, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దీనికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఆన్లైన్ చేసి ఇస్తారు. వెంటనే హాల్ టికెట్ కూడా వచ్చేస్తుందండి. మీకు హాల్ టికెట్ పోస్ట్లో రావడం అలాంటి తతంగం లేస్తారు. డైరెక్ట్గా మీ చేతికి హాల్ టికెట్ ఇచ్చేస్తారు. మీరు కోరుకున్నటువంటి 5 సెంటర్లో ఏ సెంటర్లో అయినా సరే మీరు మీ పిల్లల చేత మీ పాప చేత పరీక్ష రాయించవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదా రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ? రాజమండ్రినా? రాజమండ్రి హౌసింగ్ బోర్డు అయితే మనకు బొమ్మూరు పాలిటెక్నిక్ డైట్ కాలేజ్ పక్కన, బొమ్మూరు డైట్ కాలేజీ పక్కన మన రెసిడెన్షియల్ స్కూల్ ఉందండి. ఆ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ గారిని కలిస్తే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఆన్లైన్లో చేసి హాల్ టికెట్ కూడా ఇచ్చేస్తారు. బీసీకి 4 సీట్లు ఉంటాయండి. అంటే మీరు ఒక రాజమండ్రినే దృష్టిలో పెట్టుకోకండి. మొత్తం 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే 12 4 48 ఉన్నట్టు లెక్క.
మనకి ఇంటి పక్కనే అక్కర్లేదు. మీకు వీరలంకపల్లిలో ఒక స్కూల్ ఉంది. ఇంకో డౌట్ అడుగుతున్నారు. 4th క్లాస్ పాప చదువుతుంది, ఆ పాపను రాయించవచ్చు? 4th క్లాస్ లేదండి, మా దగ్గర 5 నుండి ఇంటర్మీడియట్ వరకే ఉంది. 4th క్లాస్ పిల్లల్ని వచ్చే సంవత్సరం రాయిద్దరు, కానీ ఈ సంవత్సరం ఈ పిల్ల చేత రాయించండి. ఈ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి 4వ తరగతి లేదు మా దగ్గర. 5th వస్తే రాయించవచ్చు. ఈ 6th క్లాస్ అమ్మాయికి జూన్ 12 తర్వాత మేము మళ్ళీ పేపర్ ద్వారా తెలియజేస్తామండి. ఇప్పుడు 5th క్లాస్కి 3వ తారీఖు లోపల అప్లికేషన్ పెట్టుకోండి. మంచిదండి సార్. ఇప్పుడు 5వ తరగతిలోకి ప్రవేశం కొరకు నిబంధనలు, తర్వాత ఇతర విషయాలు ఇప్పటిదాకా చర్చించిన అంశాలు అదే సార్. యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 60,000 మించకూడదు సార్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు చదువుకోవాలి అంటే తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 60,000 ఒకటి పెంచకూడదు. రెండోది ఏమిటంటే ఈ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. వాస్తవానికి ఏమిటి అంటే ప్రతి జిల్లాలో కూడా కనీసం 12 నుండి 15 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఏ జిల్లాలో పిల్లలు ఆ జిల్లాలోనే అప్లై చేయాలి, కానీ పక్క జిల్లాలో అప్లై చేస్తే ఈ పిల్లలు లాస్ అవుతారు కాబట్టి ఒకటి నిబంధన సార్. రెండోది ఏంటని ఎస్సీ విద్యార్థులకి వీళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు సార్. వాళ్ళు 1/9/2001 మరియు 31/8/2005 మధ్యలో పుట్టుండాలి. కంటిన్యూ చేసే ముందు ఒకసారి కాలర్ ఉన్నారు. హలో హలో, సూర్యారావు గారితో మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే. ఇప్పుడు గురుకుల పాఠశాలలో చేరాలంటే ఏం చేయాలి సార్? ఏ తరగతిలోకంటే 5వ తరగతిలోకేనా? అవును సార్. ఇప్పుడు 5వ తరగతిలోకి రేపు 3వ తారీఖు లోపల ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీకు దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ వెబ్సైట్ నెంబర్ వాళ్ళందరికీ కూడా తెలుసు ఆల్మోస్ట్. వెబ్సైట్ ఇది, ఆ సైట్ యొక్క ఇది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మీకు లోడ్ చేసి ఇస్తారు. వెంటనే హాల్ టికెట్ కూడా ఇస్తారు. ఒకవేళ మీకు కుదరని పక్షంలో మన రెసిడెన్షియల్ స్కూల్ బొమ్మూరు డైట్ కాలేజ్ పక్కన ఉందండి, అక్కడికి వస్తే మీరు ఆ ప్రిన్సిపల్ గారు మీకు చేయించిస్తారు. మీరు తేవాల్సిందల్లా ఏమిటంటే పాపకు సంబంధించిన లేకపోతే బాబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి సార్. ఏం అక్కర్లేదు. క్యాస్ట్, ఇన్కమ్, తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషనే, ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు ఏం తేవక్కర్లేదు సార్. పాపకు సంబంధించిన బాబుకు సంబంధించిన ఫోటో తీసుకురండి. తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏ స్కూల్లో చదివారు, మీ అడ్రస్ ఏమిటి, తర్వాత వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కావాల్సి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఓరల్గా చెప్పినా కూడా మేము లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇతర గురుకుల పాఠశాలకి ఈ గురుకుల పాఠశాలకు ఉన్న వ్యత్యాసం సార్? యాక్చువల్గా మన రాష్ట్రంలో మొట్టమొదట 1970వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు మనకు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 3 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించారు. అవి దేని కింద స్థాపించారంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద స్థాపించారు. అది మొదటిది అంటే రీజియన్ వారిగా కూడా పెట్టారు. ఒకటేగానే ఆంధ్ర రీజియన్కి కానీ తాడికొండలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రాయలసీమకి కానీ కొడిగినహಳ್ಳಿలో పెట్టారు. అదేవిధంగా తెలంగాణ రీజియన్కి వచ్చేసరికి నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంవత్సరాల్లో ఈ స్కూల్స్లో చదువుకుంటే పిల్లలందరూ కూడా 10th అండ్ ఇంటర్మీడియట్స్లో ఎప్పుడు కూడా స్టేట్ ర్యాంకులన్నీ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి వస్తుండేవి సార్. మొదటి 8 ర్యాంకులు, లేకపోతే ఒక సందర్భంలో 10 ర్యాంకులు వచ్చిన, ఈవెన్ కార్పొరేట్ కాలేజీలు కూడా ఎక్కువ ర్యాంకులు వస్తుండేవి. సార్ చూద్దామండి. హలో 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 హలో, సూర్యారావు గారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, వినపడుతుంది, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. అవును సార్. మీరు ప్రశ్న అడగండి నేరుగా. సో ఈ విధంగా 3 రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎప్పుడు రిజల్ట్స్ బాగా ఉండటం అనేది జరిగింది. ఆ తర్వాత అవి నెమ్మదిగా గ్రాడ్యువల్గా డెవలప్ చేసినప్పుడు ఈ నిమ్మకూరులో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగిందనమాట మన కృష్ణా జిల్లాలో. అయితే విషయం ఏంటంటే దీంట్లో గవర్నమెంట్ రిజర్వేషన్ పాటించేవాళ్ళు సార్. అంటే 14% ఎస్సీలకి, 7% ఎస్టీలకి, మిగతావన్నీ ఓసీలకి ఈ విధంగా రిజర్వేషన్ ఉండేది. దాని మూలంగా ఏంటంటే దాంట్లో జరిగేటువంటి పిల్లలు మోస్ట్లీ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చేస్తుండేవాళ్ళు. ఆ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం మంచి తెలివిగల పిల్లలు ఎక్కువ మంది చేరతాం, మంచి మార్కులు, మంచి ర్యాంకులు వాళ్ళు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగేది. కానీ ఇప్పుడు మా రెసిడెన్షియల్ స్కూల్స్లో వచ్చేసరికి ఏమిటంటే
యాక్చువల్గా ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నటువంటి విద్యార్థులు మన రెసిడెన్షియల్ స్కూల్స్లో సీట్లు తెచ్చుకుంటున్నారు. మనం వాళ్ళకి అంటే వీళ్ళకి మనం చదువు చెప్పడము, వీళ్ళని ఒక స్థాయిలోకి నిలబెట్టడము, వీళ్ళని పైకి తీసుకురావడం అనేటువంటిది కష్టతరమైనటువంటి వ్యవహారం సార్. మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు కొంత శ్రమ పడితే కానీ, అదేవిధంగా రిజల్ట్స్ విషయంలోకి వచ్చేసరికి వీళ్ళందరినీ కూడా 100% రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మా రెసిడెన్షియల్ స్కూల్ ఉందనుకోండి, లాస్ట్ ఇయర్ 7 రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈస్ట్ గోదావరిలో 10th క్లాస్ 100% వచ్చింది. ది బెస్ట్ సార్. కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ సూర్యారావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. అసలు ఎస్సీ ఎస్టీ స్కూల్స్ ఏనమ్మా ఇవి. యాక్చువల్గా 60% 60 సీట్లు, 80కి 60 సీట్లు ఎస్సీలకి, 10 సీట్లు బీసీసీకి ఉన్నాయి, ఎస్టీకి 5 సీట్లు ఉంటాయి. చెప్పండి సార్. కాబట్టి సీట్లు అనేటువంటివి ఇది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఎస్సీ సీట్లే ఎక్కువ ఉంటాయమ్మా. కాబట్టి ఎస్సీ సీట్లు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. దానికి ఆన్లైన్ ద్వారా 3వ తారీఖు లోపల మీరు దరఖాస్తు చేసుకుంటే 11వ తారీఖు పరీక్ష ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దీనికి నేను చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఏమిటి అంటే, ఈ రెగ్యులర్ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి 3 కేటగిరీలతో పాటు ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనేటువంటి 4వ రెసిడెన్షియల్ స్కూల్ అండి. యాక్చువల్గా 4వ టైపు. ఈ 4వ టైపులో వచ్చేటువంటి పిల్లలు యాక్చువల్గా డౌన్ ట్రాడెన్ చిల్డ్రన్ వస్తారు. తర్వాత ఫస్ట్ జనరేషన్ చిల్డ్రన్ వస్తారు మా దగ్గరికి. తల్లిదండ్రులకి చదువు లేనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదువుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చదువు విలువ నేర్పడం కోసం కొంత సమయం పడుతుంది సార్. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా మనం మోటివేట్ చేయడానికి కూడా సమయం పడుతుంది ఈ మధ్య. అందుకోసమే మా సెక్రటరీ గారు ఏం చేశారంటే, ముందు పిల్లల కన్నా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన సమావేశాలు జిల్లా వారీగా కండక్ట్ దాదాపు 10 జిల్లాల్లో కండక్ట్ చేశారండి. దీనికి పేరెంట్స్ ఫస్ట్ అని నామకరణం చేశారనమాట. పేరెంట్స్ ఫస్ట్ అని చెప్పి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ పేరెంట్స్ని, తర్వాత ప్రస్తుతం మన స్కూల్స్లో చదువుతున్న పేరెంట్స్ని, వీళ్ళందరినీ పిలిపించి ఒక పెద్ద సమావేశం 8,000, 9,000, 10,000 మంది టీచర్ పేరెంట్స్తో సమావేశాలు కండక్ట్ చేసి, దాంట్లో విద్య యొక్క ఆవశ్యకత ఏమిటి, పిల్లలు ఎందుకు చదువుకోవాలి, ఇవాళ 2014 గురించి మనం ఆలోచించట్లేదు, 2030లో మనం ఎట్లా బతకాలి, ఆ బతకాలంటే మనం ఇప్పటి నుండి ఎట్లా కష్టపడాలి అనేటువంటి దాని మీద ఆయన వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించడం జరిగింది సార్. అందువల్ల ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కన్నా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం అనేటువంటిది కఠిన సమస్య సార్. సార్, ఇప్పుడు ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కించడానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందాక సగం చెప్పారు. అవును. దాని పూర్తి వివరాలు అంటే అసలు ఇది చాలా ఆసక్తికరం సార్. యాక్చువల్గా ఏమిటి అంటే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే 18 ఏళ్ల వయసు నిండాలట సార్. కానీ మా స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు పంపించిన పిల్లలు 14-15 ఏళ్ల వయసు వాళ్ళే. అయితే మా సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ సార్. హీజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయన ఇన్స్పెక్టర్ జనరల్. కానీ దీనికి కూడా ఒక పెద్ద కథ ఉంది. ఎందుకంటే మా సెక్రటరీ గారు ఒరిజినల్గా ఐపీఎస్ ఆఫీసర్ని ఎప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్కి సెక్రటరీగా వేయలేదు సార్. ఈయనకి ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఈయన ఏమనుకున్నాడంటే, మన సొసైటీ యొక్క ఘన చరిత్రను చాటాలి అంటే మనం ఏదో ఒక అడ్వెంచర్ చేయాలి అనే ఒక దృక్పథంతో గత అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 120 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా భువనగిరి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొండలను ఎక్కించి వాళ్ళకి అక్కడ తర్ఫీదు ఇచ్చారు. ఆ తర్ఫీదు ఇచ్చిన తర్వాత దాంట్లో 20 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తాం జరిగింది. ఈ 20 మంది విద్యార్థుల్ని డెహ్రాడూన్ పంపించారండి. పంపించి అక్కడ వాళ్ళకి మౌంటైనీరింగ్లో శిక్షణ ఇప్పించిన తర్వాత భూమట్టానికి 16,000 అడుగుల ఎత్తు వరకు ఈ పిల్లలు రెనాక్ ఇది ఉంది సార్, రాక్ ఒకటి ఉంది, అక్కడ వరకు ఎక్కడం జరిగింది. అంటే ఫస్ట్ స్టేజ్లోనే పైదాకా ఎక్కడానికి ధైర్యం చేయక అంతవరకు ఎక్కించి ఆయన ఆ పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ ఎక్కిన విధానంలో ఉన్నటువంటి పద్ధతుల్ని గమనించిన తర్వాత 2 స్టూడెంట్స్ని ఆయన ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారు. దాంట్లో ఒక అమ్మాయి ఏంగాని పూర్ణ సార్, ఆ అమ్మాయి అటు నిజామాబాద్ జిల్లాకు చెందింది. రెండో అతను ఆ అమ్మాయి 9th క్లాస్ సార్, అంటే 14 ఏళ్ల వయసు అమ్మాయిది. అబ్బాయి ఏంగాని ఆనంద్ అనే అతను ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అతను జూనియర్ ఇంటర్మీడియట్, అతనికి 16 ఏళ్ల వయసు. సో వీళ్ళిద్దరినీ కూడా 18 ఏళ్ల వయసు లేని వాళ్ళని కూడా ఎక్కించాలంటే స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మనం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ముందు వాళ్ళని చైనాకి పంపడం జరిగింది. చైనా నుండి టిబెట్కు వచ్చి టిబెట్ నుండి ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టారు సార్. ఇప్పుడు ప్రతిరోజు కూడా దాదాపు 5,000, మొదట 3,000, 4,000, 5,000, 6,000 మీటర్లు సార్, మీటర్లు అయితే ఎక్కడం దిగడం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు ఫస్ట్ వీక్లో వాళ్ళు పూర్తి స్థాయిలో క్లైమ్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏమిటి అంటే, మే 20 నాటికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి పిన్న వయస్కులుగా మన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు నిలబడతారని,
అక్కడికి ఎక్కిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఫ్లాగ్, మన రెసిడెన్షియల్ స్కూల్ ఫ్లాగు, ఇందాక చెప్పాను ఎస్ఆర్ శంకర్ అండి, మొట్టమొదటిసారిగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక డిజైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకర్. ఆయన మొన్న 2010లో చనిపోయాడు సార్, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కూడా తమిళనాడు బ్రాహ్మణు, అయితే అన్మ్యారీడ్. కానీ ఈ డౌన్ ట్రాడన్ చిల్డ్రన్ కోసం విపరీతమైనటువంటి శ్రమ పెట్టి ఆయన జీతభత్యాల్లో కూడా దాదాపు 75% ఈ పిల్లల కోసం ఖర్చు పెట్టి ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఏమంటారంటే ఐఏఎస్ గాంధీ అని పిలుస్తారు ఎస్ఆర్ శంకర్ని గారిని. ఇప్పుడు మన కలెక్టరేట్లో కూడా, ఈస్ట్ గోదావరి కలెక్టరేట్లో కూడా మన ఎంట్రన్స్లోనే ఎస్ఆర్ శంకర్ గారి శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. అందువలన అవన్నీ కూడా ఆ ఫ్లాగ్స్ అన్ని అక్కడ ఎగరేయాలనే దృక్పథంతో ఉన్నారు. దీనికి స్పెషల్ పర్మిషన్గా 1,25,00,000 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్. 1,25,00,000 రూపాయలు వెచ్చించి 2 పిల్లల్ని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి సమాయత్తం చేశారు. వాళ్ళు మనం మే 20వ తారీఖు నాటికి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తారని ఆశిస్తున్నాం. అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని అంతే, విద్యార్థుల్లో పెంపొందించడంతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దేనికి తీసుకోవాలి చెప్పడానికి కార్యక్రమం తీసుకున్నారు. అవును, వాస్తవానికి చెప్పాలంటే ఏమిటి అంటే మనకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, కానీ కార్యాచరణ చేయడానికి మనకి కావాల్సినటువంటి వసతులు వనపడం. కానీ ఇప్పుడు వసతి ఇస్తే దేన్నైనా మేము సాధించగలము అనేటువంటి భావాన్ని ప్రతి పిల్లవాళ్ళలో కూడా చూపించాలనేటువంటి దృక్పథంతో దీన్ని వ్యవహరిస్తున్నారు. సో యాక్చువల్గా మాకు ఈ 10 కమాండ్మెంట్స్ అనేటువంటిది కూడా ఒకటి స్టార్ట్ పెట్టారు సార్. ఒకసారి దానికి వెళ్ళే ముందు కాల్ అవుతుంది. హలో 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 హలో, నమస్తే మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. సూర్యారావు గారితో మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ 5th క్లాస్ సార్ పాప. తనకి అంటే పూర్ ఫ్యామిలీ సార్. స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎంత ఏంటి అని? 5th క్లాస్లోకి చేర్చాలి కదా, అంటే ఇప్పుడు 4th క్లాస్ అయింది అంతేనా? 4th అయింది సార్. తను చెన్నైలో చదువుకుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం సార్. ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం ఏం లేదు కదమ్మా? ఓన్లీ తమిళ్. తమిళ్ అయితే మరి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ రాదమ్మా? ఈ మధ్యనే నేను రాజమండ్రి తీసుకొచ్చి మామూలుగా ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వేసాను సార్. అంటే నాకు ముందు నుంచి గురుకుల స్కూల్ వేసేద్దామని అమ్మాయికి. అంటే మనకి ఇంగ్లీష్ మీడియం పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కూడా రాదమ్మా అమ్మాయికి? అంటే తెలుగు రాయటం మాట్లాడటం వస్తుందా? అంటే కొన్నాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంది, కొంచెం ప్రాబ్లం సార్. అంటే తెలుగు అక్షరాలు గుర్తుపట్టగలగటం అలాంటివి చేయగలిగితే ప్రాబ్లం లేదమ్మా. ఎందుకంటే ఇది 5వ తరగతే కాబట్టి మొదటి 3 నెలలు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్సులో మనకు పిల్లలకు కావాల్సినటువంటి ఫండమెంటల్స్ అన్ని కూడా నేర్పిస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా చేయొచ్చమ్మా. అంటే ఇప్పుడు మీ నేటివిటీ ఏది, అది ఒకటి ముఖ్యం అమ్మా. యాక్చువల్గా ఏమిటంటే ఇప్పుడు మద్రాసులో ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు ఈస్ట్ గోదావరికి చెందిన వారేనా మీరు? ఈ తూర్పుగోదావరి జిల్లా వారే కదా మీరు? తూర్పుగోదావరి అయితే మీ యొక్క రేషన్ కార్డు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా మీకు? ఓకే ఓకే, ప్రాబ్లం లేదమ్మా. ఆ పాప పేరు మీరు ఇంక్లూడ్ చేయించవచ్చు, ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు ద్వారా మీ పాపకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీ ఇంటి అడ్రస్ కనుక అది ఇస్తే అక్కడ ఉన్నటువంటి విలేజ్ అసిస్టెంట్ సర్టిఫై చేస్తే పాపకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీదే ఇన్కమ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఇన్కమ్ సర్టిఫికేట్, పిల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ అవుతుంది. క్యాస్ట్ పట్టుకు పాపకు వేరుగా తీసుకోవాలి. మీరు మీ ఇంటి అడ్రస్ ప్రకారం వీఆర్ఓని కలిసి అప్లికేషన్ దాఖలు చేసుకుంటే ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదండి. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ మాకు ఏమీ అవసరం లేవు. మాకు కావాల్సింది పాప యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ అమ్మాయి వివరాలు తీసుకొని మీరు కనుక దగ్గరలో నెట్ సెంటర్కి కానీ లేదా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు కనుక వెళ్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ పంపించడం జరుగుతుందమ్మా. 3వ తారీఖు లోపల ఈ కార్యక్రమం చేయాలి. డైట్ కాలేజ్ పక్కనే ఉందండి, మన బొమ్మూరు డైట్ కాలేజ్. అదే బొమ్మూరు డైట్ కాలేజ్ అండి. ఆ సబ్ స్టేషన్ ఉంది, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఉంది. ఆ సబ్ స్టేషన్ పక్కన ఉన్న మట్టి రోడ్లో కొంచెం ముందుకెళ్తే అక్కడ వస్తుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఈ పాఠశాలలో విద్యార్థులకు మీరు ఏర్పాటు చేస్తున్న భోజన సదుపాయాలు ఎలా ఉంటాయి సార్? యాక్చువల్గా ఏమిటి అంటే స్ట్రెంగ్త్ మాకు 640 అని మీకు చెప్పడం జరిగింది. అందువల్ల ఏమిటంటే 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా మాకు ₹28.49 పర్ డే కేటాయించడం జరిగింది. యాక్చువల్గా ఒక రోజున ఇది ₹3 ఉన్నటువంటిది ఇవాళ ₹28.49 కేటాయిస్తున్నారు. సో మార్నింగ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే 7 గంటలకి ఇందాక బ్రేక్ఫాస్ట్ అని చెప్పాం. ఈ బ్రేక్ఫాస్ట్ రోజు ఒకటి ఐటెం మారుతూ ఉంటుంది. ఈ దాంతోపాటు అంటే మిల్క్ విత్ బూస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. పిల్లలకి అందరికీ బ్రేక్ఫాస్ట్ మిల్క్ విత్ బూస్ట్ ఇస్తున్నారు.
తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్లోకి వచ్చేసరికి మన కలగలుపు పప్పు ఉంటుంది ఖచ్చితంగా, తర్వాత ఒక వెజిటబుల్ కర్రీ ఉంటుంది, తర్వాత ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఇస్తాము, రసం ఇస్తాము. ప్రత్యేకంగా ఇప్పుడు పిల్లలందరికీ ఏంటంటే గతంలో బియ్యం 4 రూపాయలు ఉండేవి సార్, ఈవెన్ గవర్నమెంట్ బియ్యం కూడా 4 రూపీస్ ఉండేవి. దాన్ని ఈ మధ్య రూపాయికి మార్చడం జరిగింది. దాని మూలంగా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్లో సేవింగ్స్ బాగా ఉంటుందని కర్డ్ సప్లై చేయమన్నారు సార్. సో ఈ కర్డ్ ఒకటి సప్లై చేస్తే ఇది మధ్యాహ్న భోజనంలో జరుగుతుంది అనమాట. అది కాకుండా ఒక అరటిపండు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసరికి 4 గంటలకి ఈ మన ఈ+, క్లబ్ అయిన వెంటనే ఈ పిల్లలకి స్నాక్స్ ఇస్తాం సార్. స్నాక్స్ అంటే ఉడకబెట్టినటువంటి శనగలు కానీ, ఉడకబెట్టినటువంటి బఠానీలు కానీ, లేకపోతే బిస్కెట్లు కానీ, పల్లి పట్టి కానీ, లేకపోతే అటుకుల చూడవా కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రాత్రి 6 గంటలకు వచ్చేసరికి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక వెజిటబుల్ కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, తర్వాత అరటిపండు ఇస్తారు, తర్వాత మజ్జిగ ఉంటుంది. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది లేదు సార్. యాక్చువల్గా గతంలో గత 29 ఏళ్ల బట్టి లేనటువంటిది గత సంవత్సరం నుండి ఈ స్కూల్స్లో వారానికి 2 సార్లు చికెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ పిల్లలకి. ఈ గత విద్యా సంవత్సరంలో ఈ గురుకుల పాఠశాలలో 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా ఘనంగా ఉన్నాయి సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 16 రెసిడెన్షియల్ స్కూల్స్ సార్. 16లో ఒకటి ఇండిపెండెంట్ జూనియర్ కాలేజ్ అని ఉంది పుత్తూరులో. ఈ ఇండిపెండెంట్ జూనియర్ కాలేజ్లో 10th క్లాస్ ఉంటుంది సార్, ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని మ్యాగ్నెట్ జూనియర్ కాలేజ్ అని పిలుస్తున్నారు. సో ఈ 15 ఇన్స్టిట్యూషన్స్లో 7 ఇన్స్టిట్యూషన్స్లో 100% రిజల్ట్స్ వచ్చింది సార్. ఈ 100% రిజల్ట్ రావడం మూలంగా కార్యదర్శి గారు వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఒక్కొక్క స్కూల్కి కూడా 7,500 రూపాయలు క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి. అంతేకాకుండా ఈ ఏ స్కూల్లో అయినా సరే 90% రిజల్ట్ తగ్గలేదు సార్. అంటే 100% వచ్చినవి 7 కానీ మొత్తం మన జిల్లా యొక్క రిజల్ట్కి వచ్చేసరికి అరౌండ్ 94 పాయింట్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ఏ విధంగా ఈ ఇయర్ కూడా అదే విధంగా ఇప్పుడు ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి సార్. ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ యాక్చువల్గా ఏంటంటే ఈ విద్యా సంవత్సరంలోనే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా తెలుగు మీడియంలో ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో పెట్టినప్పుడు మేము కొంచెం భయపడటం జరిగింది సార్ ఈ సంవత్సరం ఈ పిల్లలు. ఎందుకంటే తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు, ఇప్పుడు 5వ తరగతి 4వ తరగతి వరకు చదివిన పిల్లలు 5వ తరగతి నుండి 10th క్లాస్ వరకు వాడిని కోచప్ చేయొచ్చు. కానీ 10th క్లాస్ వరకు చదువుకున్న విద్యార్థి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంలో కనుక వస్తే వాడిని మేము కోపప్ అవుతాడా లేదా అని భయపడ్డాం. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే తెలిసిన అంశం ఏమిటంటే 91.7% వచ్చింది జిల్లాలో. వెరీ గుడ్. తర్వాత ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ప్రణాళికలు ఏ విధంగా సిద్ధంగా చేసుకుంటాం? యాక్చువల్గా ఈ విద్యా సంవత్సరంలో వచ్చేసరికి ఈ 7 సీట్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. ఈ 7 సీట్స్ అంటే ఏమిటి అంటే యాక్చువల్గా దీనికి ఒక 7 టార్గెట్స్ పెట్టారు. దీంట్లో ఏంటంటే లెట్స్ కీప్ అవర్ క్యాంపస్ క్లీన్ అండ్ గ్రీన్, తర్వాత లెట్స్ రీడ్ బుక్స్ అండ్ రన్ మైల్స్. అంటే ఇది ఆయన స్లోగన్ ఏంటంటే వీ హ్యావ్ టు రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్. అండ్ అదేది మెంటల్ డెవలప్ అవడానికి, మైండ్ డెవలప్ అవడానికి, అట్ ది సేమ్ టైం శారీరకంగా కూడా అందరూ ఫిట్గా ఉండాలి అంటే దే హ్యావ్ టు రన్ మైల్స్. సో లెట్స్ రీడ్ బుక్స్ అండ్ రన్ మైల్స్. తర్వాత లెట్స్ రైట్ టు బి వైజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ పిల్లలకి ఈ హ్యాండ్ రైటింగ్ కొంచెం వెనకబడుతున్నారు సార్. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఈ రిటర్న్ వర్క్ అనేటువంటిది మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు ప్రతిరోజు కూడా కాపీ రైటింగ్ లాగా ప్రతి క్లాస్లో కూడా నిర్వహిస్తున్నాం అనమాట. అదేవిధంగా లెట్స్ లెర్న్ బై డూయింగ్ సార్. డూయింగ్ బై లెర్నింగ్ అనేటువంటిది ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా బై హార్ట్ చేసి బట్టి నాలెడ్జ్ పెరగదు కాబట్టి వీ హ్యావ్ టు డూ ది థింగ్స్ అండ్ బై దట్ వీ కెన్ లెర్న్ అనమాట. తర్వాత ఇంకాని ఇప్పుడు అదే చెప్తున్నారు, మనం ఎవరికి కూడా యూ షుడ్ నాట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఎనీబడి. అంటే ఆ నమ్మకము ఇది వాడికి ఉండాలి అనేటువంటి, పిల్లల్లో ఉండాలనేటువంటి దృక్పథంతో ఆయన ఉన్నాడు. లెట్ ఈచ్ టీచ్ వన్ సార్, లెట్ వన్ ఈచ్ టీచ్ వన్. అంటే నేను ఒక పక్కాడికి బోధించాలి అని అంటే నాకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే ఓకే, ఒకసారి కాలర్ చూద్దాం. హలో 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 నమస్తే, అడగండి. సూర్యారావు గారు ఉన్నారు, మీ ప్రశ్న నేరుగా అడగండి. నమస్తే. అదేనండి, మా అమ్మ 5వ తరగతి చదివిందండి. గురుకుల పాఠశాల అంటే ఏం చేయాలండి? 5వ తరగతిలోకి వచ్చిందా? 5వ తరగతి నుండి 6వ తరగతిలోకి వచ్చిందా? 5వ తరగతి పరీక్షలు చేస్తుందండి. 5వ తరగతి పరీక్ష అంటే 6వ తరగతిలోకి చేర్చాలి మీ పాపను గురుకుల పాఠశాలలో, అంతే కదండి? అవునండి. ఈ గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చేర్చాలి అంటే ఉన్న సీట్ల ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించడం జరుగుతుందండి. ఇది జూన్ 12 తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వెళ్తే అక్కడ సీట్ల విషయం మీకు తెలుస్తుంది, లేదా న్యూస్ పేపర్ ద్వారా కూడా ప్రకటన ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు జూన్ 12 నుండి కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక మీ పిల్లలకి 6వ తరగతిలో మన రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్, ఇప్పుడు ఈ వేసవిలో విద్యార్థులకి
చదువు నుంచి దృష్టి మరల్చడానికి మరల్చకుండా ఉండడానికి క్రేజీ క్యాట్స్ అనే విధానం ఏదో అమలు చేస్తున్నారు తెలిసింది. ఏంటండి అది? ఇది కొత్త ప్రోగ్రామ్ సార్. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ విద్యా సంవత్సరంలో కార్యదర్శి గారు ఇంట్రడ్యూస్ చేసిన గొప్ప ప్రోగ్రాంలో ఒకటి. యాక్చువల్గా ఏమిటి అంటే పిల్లలు జనరల్గా సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న కూడా వాళ్ళని చదువు మీద చదువుకోమని చెప్పరు. ఎక్కువ సమయం వాళ్ళు టీవీల మీద సినిమాలతో గడపడం జరుగుతుంది. తర్వాత ఏంగానే అమ్మమ్మలు నాయనమ్మలు ముద్దు చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అమ్మమ్మలు నాయనమ్మల దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళతో సరదా కాలక్షేపం చేస్తాం, ఇవన్నీ చేస్తాం జరుగుతుంది. అయితే ఏమిటంటే గడిచిన సమయం రాదు కాబట్టి ఆ గడిచిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే దృక్పథంతో కొత్త విద్యా సంవత్సరంలో వాళ్ళు మెరుగ్గా ఉండాలంటే దృక్పథంతో కార్యదర్శి గారు ఏం చేశారంటే ప్రతి క్లాస్కి కూడా క్రేజీ క్యాట్స్ అనేటువంటి ఒక బుక్లెట్ని తయారు చేశారంటే. అంటే దాంట్లో ఎట్లా ఉంటుందంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి సబ్జెక్ట్కి అంతకుముందు అంటే ఇప్పుడు 8వ తరగతి పిల్లవాడికి 8వ తరగతి సిలబస్ మీద హోంవర్క్ కేటాయించడం జరిగింది. ఈ హోంవర్క్ ఎట్లా ఉంటుందంటే ఆల్టర్నేట్ డేస్ మాత్రమే ఉంటుంది, ప్రతి సబ్జెక్టులో ఉంటుంది. వాడు ఖచ్చితంగా ఆ హోంవర్క్ చేసి స్కూల్స్ తెరిచే నాటికి పిల్లవాడు ఆ హోంవర్క్తో పాటు తల్లిదండ్రులను వెంట పెట్టుకొని పాఠశాలకు రావాలి. అంటే దీని ద్వారా ఏమైతే వాడికి పిల్లవాడికి ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి సార్. అది పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. ఆ టైంలో వాడు దృష్టి చదువు మీద అంటే పూర్తిగా చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చదువు మీద విముఖత్వం పెంచుకోకుండా ఉంటాయి. ఆటలు కాకుండా మొత్తం రెండు మిళితం చేసి ఇచ్చారు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి సడన్గా ఇంగ్లీష్ మీడియంలో చేంజ్ అయినప్పుడు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. దాన్ని ఏ విధంగా సెటరేట్ చేస్తున్నారు, ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు? ఇందాక మీతో చెప్పిన విధంగా యాక్చువల్గా ఏమిటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి విద్యార్థి అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి సార్. ఇవాళ గ్రామాల్లో కూడా ఉన్నటువంటి చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే పిల్లల్ని చేర్చడానికి ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులు. ఈవెన్ వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత సరిగా లేకపోయినప్పుడు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేరుస్తున్నారు. దాంట్లో వాళ్ళు కాస్త కూస్తో నాలెడ్జ్ సంపాదించగలుగుతున్నారు. కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మొదటి 3 నెలల కాలాన్ని బ్రిడ్జ్ కోర్సు రూపంలో పిల్లలకి శిక్షణ ఇస్తాం జరుగుతుంది. అంటే ఫండమెంటల్స్ అన్నీ కూడా అంటే 4వ తరగతికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ కూడా వాడికి బ్రిడ్జ్ కోర్సు రూపంలో మేము ఇస్తున్నాం కాబట్టి మేకప్ అవుతున్నారండి. అయితే ఏమిటంటే విద్యార్థి నేర్చుకోవాలనే తపన ఉంటే మటుకు పైకి రావడం చాలా తేలికైనటువంటి విషయం సార్. సార్ ఇప్పుడు మీ పాఠశాల విద్యార్థుల ద్వారా మన టీవీలో నిర్వహించబడుతున్న సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్కి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది, స్పందన ఏ విధంగా ఉంది? అలా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ సార్. యాక్చువల్గా ఉద్దేశం ఏమిటి అంటే మా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇన్ఫ్యాక్ట్ కొంత స్టాఫ్ ప్రాబ్లం ఉంది సార్. ఈ స్టాఫ్ ప్రాబ్లంని అవాయిడ్ చేయడం కోసం సెక్రటరీ గారు ఏం చేశారంటే మొదట్లో స్టూడెంట్ టీచర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. అంటే వీళ్ళు ఏంటంటే టీచర్ అసిస్టెంట్స్ అని నామకరణం చేశారు. ఈ టీచర్ అసిస్టెంట్ అంటే ఏమిటి అంటే ఒకవేళ ఎవరైనా ఒక టీచర్ సెలవు పెట్టారనుకోండి, సెలవు పెట్టినప్పుడు ఈ విద్యార్థి వాడి సహ విద్యార్థులకి పాఠం చెప్పే విధంగా టీచర్ అసిస్టెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాం. హలో 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 నమస్తే అండి. ఒకసారి సూర్యారావు గారితో మాట్లాడండి. నమస్తే సార్. హలో 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 మీ ప్రశ్న అడగండి సార్. 5th క్లాస్లోకి అండి ఎక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారంటారు? అన్ని స్కూల్స్లో అండి. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్రతి స్కూల్లో కూడా 80 సీట్లు ఉంటాయండి. మొత్తం మన జిల్లాలో 16 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కొత్త స్కూల్ పి గన్నవరంలో స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా 80 సీట్లు ఈ విద్యా సంవత్సరంలో తీసుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో 80 సీట్లు ఖచ్చితంగా తీసుకుంటాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు సమయం మించిపోతుంది. ప్రస్తుతం మన జిల్లాలో ఉన్న స్కూల్స్లో రాబోయే విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించబోతున్న కొత్త స్కూల్స్ వివరాలు. అదే సార్. యాక్చువల్గా ఇంతకుముందు 16 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో. ఈ 17 పి గన్నవరం మండలంలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కింద దానికి అక్కడ శాంక్షన్ చేస్తాం జరిగింది. 13 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేశారు సార్. ఫిబ్రవరి నెలలో దానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. యాక్చువల్గా ఏమిటంటే దాని లోపలే స్కూల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పి గన్నవరంలో గ్రేస్ బిఎడ్ కాలేజ్ అని ఉంది సార్, సిక్ ఇన్స్టిట్యూట్. దాంట్లో అకామిడేషన్ చూసాము. దాన్ని వాళ్ళు మనకి రెంట్కి ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుండే ఆ కాలేజీలో మన రెసిడెన్షియల్ స్కూల్ కొత్త విద్యాలయం ప్రారంభం. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి ఫైనల్గా మీరు 1 మినిట్లో మెసేజ్. వాస్తవం చెప్పాలంటే ఇవాళ రోజున విద్యను మించినటువంటి వస్తువు సమాజంలో ఏది లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు సమాజంలో రాణిస్తారు అనేటువంటిది వాస్తవమైన విషయం. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోపోయినా కూడా విద్యార్థి తమ యొక్క బిడ్డల్ని బాగా చదివించి రాబోయేటువంటి తరానికి మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే అది ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి విద్యార్థులని తమ యొక్క బిడ్డల్ని బాగా చదివించాలి. దానికి ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా మీకు చక్కటి వసతులు చక్కటి విద్యను విద్యార్థులకు అందజేస్తోంది. ఎందువల్లంటే మనకి
దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ప్రభుత్వమే వెచ్చిస్తోంది. కాబట్టి మీరు మీ విద్యార్థులందరినీ కూడా ఈ పాఠశాలలో చేర్చి వాళ్ళకి తగినట్టు విద్య దొరికే విధంగా చేస్తే మీకు శ్రమ లేకుండా ఉంటుంది. తద్వారా సమాజానికి కూడా మీరు ఉపయోగపడ్డ వ్యక్తులు అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యారావు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి రిలయన్స్ ఫౌండేషన్ వారి ఈ ప్రత్యేక లైవ్ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న అనేక మంది పేద విద్యార్థులకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తున్న విద్యాశాఖకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఇది ఎంతో ప్రయోజనకరమైన ప్రోగ్రామ్ని అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ వారిని కూడా సాదరంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో మంచి అంశంలో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.